హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంధ్య. ఏడికి రెడీ అవుతున్నా అనుకుంటున్నారా? ఈ రోజు వరలక్ష్మి వ్రతం అండి. చాలా ఇండ్లలో అంటే నెక్స్ట్ వీక్ అమావాస్య వస్తుందని చెప్పేసి చాలా మంది ఈ వీకే చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతము. ఈసారి కృష్ణాష్టమి అండ్ ఇండిపెండెన్స్ డే అన్ని కూడా కలిసి వచ్చినాయి. సో ఈ చీర ఎందుకు అంత స్పెషల్ గా చూపిస్తున్నా అనుకుంటున్నారా? అది మా అమ్మ చీర. మొన్న ఇండియా పోయినప్పుడు చూస్తే ఈ శారీకి ఏంది నా బ్లౌజ్ మ్యాచ్ అయ్యేటట్టు ఉంది కదా అని చెప్పి పెట్టి చూసిన. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. సో మా హస్బెండ్ అయితే దానికి వచ్చిన బ్లౌజ్ కూడా ఇంత కరెక్ట్ గా మ్యాచ్ ఉండదేమో అన్నాడు. సకాతం ఇంకా పట్టుకొచ్చేసుకున్నా. కానీ చాలా బాగుండే, వేసుకుంటే మస్తు కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినా. మా ఫ్రెండ్ దానికి ఫస్ట్ వెళ్తున్నా, ఎందుకంటే ఆమె 3 o'clock స్టార్ట్ చేస్తా అని చెప్పింది పూజ మధ్యాహ్నము. సో ఇంకా మిగిలిన వాళ్ళందరివి సాయంత్రం ఉన్నాయి అనమాట. సో ఈ దగ్గర వచ్చి కవర్ చేసుకుని ఆడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వచ్చిన. ఫైనల్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినా. ఇది 40 minutes డ్రైవ్ ఉంటుంది మా ఇంటికి అడికి. అది ఒక్కటే లొల్లి వీళ్ళ ఇంటికి పోవాలంటే. ఎంత బాగా డెకరేట్ చేసింది కదా. ఆ దేవత ఏదైతే ఉందో ఫేస్ మట్టుకు సపరేట్ గా, అంటే బాడీ తను అలాగే కొనుక్కుందంట ఇండియాలో, అంటే శారీ కట్టి. సో పెద్ద డెకరేషన్ కి ఎక్కువ టైం పట్టదు, కానీ చాలా చిన్నగా క్యూట్ గా బాగుంది. మంచి డెకరేట్ చేసుకుంది, బాగా అనిపించింది. ఈమె ఏంటంటే యూట్యూబ్ లో ఒక పంతుల్ని ఫాలో అయ్యి పూజ చేసింది తినే అనమాట నా ఫ్రెండ్. సో బాగా అనిపించింది. ఇక్కడ ఇంకా పసుబొట్టు తీసుకొని అక్కడ నుంచి మా పాతింటి దగ్గర పోయినుండే. వీళ్ళు కూడా చాలా క్లోజ్ నాకు. సో ఫస్ట్ ఇక్కడ అటెండ్ అయ్యి ఇంకా వేరే కజిన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఇక్కడ అందరూ చూడండి ఎంత బాగా పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు ఎవ్రీ టైం నేను ఇండియాలో కూడా చూడలేదు ఇట్లా ఇంత ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు, పాడడానికి చూస్తారు. ఇక్కడ ఎంత బాగా పాడుతున్నారు చూడండి. అంటే వాళ్ళు పాడి పాడి అలవాటు అయిపోయి ఉంటది. తిని చూడండి ఎంత బాగా. మస్తు పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇదంతా చూడండి చాలా మంది వచ్చారు. అయిపోయింది. నేను వాయనం తీసుకొని ఇంకా మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ పోలేకపోయినా ఎందుకంటే మస్తు లేట్ అయిపోయింది. అప్పటికే 9 అయిపోయింది, ఇడనే రాత్రి. ఇంకా ఏం పోతా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా దూరం అనమాట మా ఇంటికి. ఇంకా అట్లని ఇక్కడ వాయనం తీసుకొని మా కమ్యూనిటీలో ఇంకొక దగ్గర నుంచి ఇన్విటేషన్ ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళిపోయినా అనమాట. అక్కడ లక్కీగా ఏంటంటే హారతి ఇచ్చే అక్కడ కూడా మొత్తం అయిపోయింది. హారతి ఇచ్చే టైంకి నేను చేరుకున్నా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు స్పెషల్ ఏంటి, కృష్ణాష్టమి కాబట్టి అక్కడ కృష్ణుని పెట్టినారు. అందరూ కృష్ణుడికి అభిషేకం చేసినారు అక్కడే. అదొకటి నాకు మంచి అనిపించింది. ఓకే, ఆ ఛాన్స్ కూడా దొరికిందని. అండ్ ఇంకోటి ఉందని చెప్పాను, ఏంటది, ఈరోజు ఇండిపెండెన్స్ డే. దట్ ఈస్ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ బ్లూ కలర్ శారీ వేసుకుంది చూడండి ఆంటీ ఇండియా నుంచి వచ్చింది. ఆమె అందరితో జాతీయ గీతం పాడిపించింది. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్, చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో పాడడం మళ్ళీ పాడుతుంటే ఆ వైబ్, ఒక గూస్ బంప్స్ లా అనిపించింది. చాలా బాగా అనిపించింది. చెప్పడం మర్చిపోయా, ఇక ఇండియా ఫ్లాగ్ పెట్టినారు ముందు. మా ఆపోజిట్ లో ఇండియా ఫ్లాగ్ పెట్టినుండే చిన్నది, అది రికార్డ్ చేయలేదు నేను. ఆల్ పాజిటివ్ టుడే. సో అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత డిన్నర్ చేసుకొని పసుపుట్టు తీసుకొని మేము ఇంటికైతే వెళ్ళిపోయినాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.